జై వీరభద్ర సార్ నమో నమః. ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చే అమ్మబడి పథకం కానీ, ఆసరా పథకాలు కానీ, తర్వాత అన్ని పథకాలు ప్రజలు ట్యాక్స్ నుంచి వసూలు చేసి ఇస్తారు. ఎవరేమి ఇంట్లో నుంచి ఇయ్యరు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ గారు కానీ ఎవరు కానీ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు మనకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యము, మౌలిక వసతులు, డెవలప్మెంట్, మన పిల్లలకి పరిశ్రమలు, స్కిల్స్ కేంద్ర శిక్షణ తరగతులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించేది అడగాల. ఇది అడిగితే చాలు మనకి జీవితం ధన్యం. ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అంతేగాని ఈరోజు ప్రతి ఒక్కరు ఇట్లా పథకాలు కులాల ప్రతిపాదికన, మతాల ప్రతిపాదికన ఇట్లా ఆఫర్లు ఆడుకుంటూ కూర్చుంటే రాష్ట్రాలు ఎట్లా బాగుపడతాయి? ఒక పక్క డెవలప్ కావాలంటారు, ఒక పక్క అన్ని సంక్షేమాలు కావాలంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజల మీద రేట్లు వేసి ఇప్పుడు నడ్డి విడిసి ప్రతి ఒక్క మధ్యతరగతి ఒక మామూలు మధ్యతరగతి ఇద్దరు పిల్లలున్న 15,000 కావాలి. ఆ 15,000 సంపాదించే స్తోమత ఏముండదు. ఇప్పుడు వాడు ఒక బెల్లరికి పోయినా, సెంటరింగ్ పని పోయినా, ఏది పోయినా ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, వాడు ఎట్లా ముందుకు పోతాడు? భవిష్యత్తు ఏమి?